దారుణం ఏంటంటే పరాకాష్ట అనమాట. క్రైమ్కి, అవినీతికి, అన్యాయానికి పరాకాష్ట. దాని మీద పైపెచ్చు యూటర్న్లు తీసుకొని వేరే వేరే అలిగేషన్స్ దాన్ని వెనకేసుకుని రావడం. సిట్ నివేదిక ఇచ్చినా కూడా సిట్లో కీలక సూత్రధారులను, బిగ్ బాసుల్ని ఎంటర్ చేయకపోవడం. ఇదంతా ఎవరో ఒక అదృశ్య శక్తి కాపాడుతుందా, లేదంటే స్వామి ఆడుతున్న లీలల్లో భాగమా? వెంకటస్వామి అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి ఆయనే ఇట్లా ఏమీ రాకుండా ముందుకు నడిపించి ఒక్కసారి ఆయనే చూసుకుంటాడని నాకు అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. కల్తీ నెయ్యి తయారీలో లబ్సా. వాషింగ్ లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్ల తయారీలో వాడే ప్రమాదకర రసాయనం అది. పాలు, నెయ్యి సహా ఇతర ఆహార ఉత్పత్తుల్లో దీని వాడకం నిషేధం. ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి లబ్సాను కొన్న బోలేబాబా డైరెక్టర్లు. పామాయిల్ బోలేబాబా డైరెక్టర్లు తెలుసు కింద జెన్నియా ఏదో జైన్ బ్రదర్స్. అలాగే పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిళ్లలో లబ్సా, లాక్టిక్ యాసిడ్ కలిపితే అచ్చం నెయ్యి లాంటి పదార్థమే. రసాయనాల మిశ్రమాన్నే నెయ్యిలా తీతీదేకు సరఫరా. సిట్ అభియోగ పత్రంలో వెల్లడి. రసాయనాల మిశ్రమాన్నే అంటే పరిశోధనలు చేస్తున్నారు. కానీ అందుకే ఆటం బాంబు కనిపెట్టిన ఐన్స్టీన్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆయన చాలా బాధపడిపోయాడంట. అనవసరంగా ఇలాంటివి నేను కనిపెట్టానేమో అని. ప్రపంచం గర్వించదగ్గ, ప్రపంచం మెచ్చుకోదగ్గ అద్భుత సైంటిస్టులో మొదటి వరుసలో ఉండే వ్యక్తి సర్ ఐజాక్ న్యూటన్. సో అట్లా ఐన్స్టీన్. సో అటువంటి వ్యక్తి కూడా బాధపడిన సందర్భం. ఇక్కడ ఈ దుర్మార్గులు ఇట్లాంటి వ్యధవ పనులకి వాళ్ళ యొక్క మేధస్సుని వాడి ఫోరెన్సిక్ ల్యాబ్లో పనిచేసి ఈ టెక్నిక్ అంతా వాడి బయటకు వచ్చి వాళ్ళొక డైరెక్టర్లుగాను ఒక పెద్ద స్థాయిలోను బతికారంటే ఇలాంటి పాపాలు కాకపోతే ఎన్ని చూడండి. అసలు ఢిల్లీలోని అరిస్టో కెమికల్స్ నుంచి లబ్సాను కొన్న బోలేబాబా డైరెక్టర్లు. పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్లో లబ్సా, లాక్టిక్ యాసిడ్ కలిపితే అచ్చం నెయ్యి లాంటి పదార్థమే. అసలు నెయ్యే అసలు. ఇప్పుడు ఆ పామాయిల్ ఎలా వస్తుంది? కొన్ని జంతు కళేబరాలతో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ధాన్యం పొట్టు వచ్చే ఎక్స్ట్రాక్ట్స్ నుంచి ఉన్నాయి. వేస్ట్ మెటీరియల్ నుంచి ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీశారు. వాటిని ఈ ఆయిల్ చేస్తున్నారు. ఆ ఆయిల్ రకరకాలు ఉన్నాయి. అంత మరి కొవ్వు అన్ని కలిస్తే ఏం కలవదని గ్యారంటీ ఏంది? దానికి ఎంత కవరింగ్ అంటే ఆవు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోబోతే అవుతుంది. అసలు నెయ్యి ఉందని వాళ్ళలో కల్తీ అయిందని ఎవడు చెప్పాడు? ప్రూఫ్ ఉందా? తింటే అరిగిపోయి కింద దీని ద్వారా వచ్చేసింది కదా, మీరు ఎలా ఇదే అంటే దానికి మూలాల్లోకి వెళ్ళిపోయి సిట్ అంతా పర్యవేక్షణ చేస్తే గుజరాత్లో ఆ ల్యాబ్లో టెక్నీషియన్స్ అంత ల్యాబ్లో నిజాలు బయటపడితే దాన్ని కూడా రాజకీయం చేశారు. మీకు మత విశ్వాసాల మీద, ఎదుటి మతాల మీద విశ్వాసం లేకపోవచ్చు, మీకు మీ ఇష్టం అది. కానీ వాళ్ళని తోలనాడేలాగా, వాళ్ళని కించపరిచేలాగా, అలాంటి మతంని దిగజార్చి తీస్తే మొత్తం మనదే వెళ్తుంది కదా అనే ఆలోచనతో చేసిన పకడ్బందీ ప్లానే ఇదంతా. నిన్న కూటమి ప్రభుత్వం సమావేశంలో జరిగిన అద్భుతాలు చూస్తే చాలా భయానక సందర్భాలు. అంటే వాళ్ళు మీటింగ్కి అదే పెట్టారు. ఎలా పెట్టారంటే ఇక్కడ చూడండి, ఇంకో వార్త కూడా ఉంది. అప్పట్లోనే జగన్ దృష్టికి కల్తీ నెయ్యి అంటే ఏదో ఒక విధంగా మత విశ్వాసాలను దెబ్బతీయాలి. తిరుమల ప్రాశస్త్యాన్ని దెబ్బతీస్తే అక్కడికి ఎవరు వెళ్ళరు. మెల్లమెల్లగా దాన్ని గడ్డి కొట్టచ్చు. ఇప్పుడు ఎంత ఆలోచనలు ఉన్నవారు మరి స్వామివారి హుండీలోంచి ఎందుకు ట్రిప్కి 700 కోట్లు, 1000 కోట్లు, 600 కోట్లు తీసుకెళ్ళిపోవడం ఎందుకు? వద్దు కదా. స్వామి ఆ మతం విశ్వాసాల నమ్మకాలు లేవు. ఆ మతం అంటే లెక్కే లేదు. ప్రసాదాలు కూడా చేత్తో అందుకొని తుడి చేసుకొని టిష్యూలో పడేస్తాం. ఇన్ని జరిగినా కూడా ఎట్లా మరి ఇంకా బయటకు వచ్చి రప్ప అంటుంటే వెనక చుట్టూ వచ్చే వాళ్ళందరూ మనుషులు డబ్బులు పెట్టి పంపిస్తున్నారా, లేదంటే ఇంకా బుద్ధి గడ్డి తిని వాళ్ళందరూ ఫాలో అవుతున్నారా? ఇప్పుడు ఎక్కడో ఏదో జరిగిందండి, ఏమంటారు? అధికారిని తిడతారు. ఆ అధికారి పైన ఎవడు? ఈ రాజకీయ నాయకుడే, ఈ పదవిలో ఉన్న నాయకుడే కదా. ఇంకా ఆ ఆలోచన రాదా ప్రజలకి? ఇంకా ఆ కొద్ది మంది లిమిటెడ్ పీపుల్ ఉన్నారు, రప్పరప్ప పీపుల్. వాళ్ళ పేర్లే రప్పరప్ప పీపుల్. సో వాళ్ళు ఇంకా మరి డబ్బులు ఇస్తే ఏ పనైనా చేసేవాళ్ళో లేదంటే ప్రేమ కొద్దీ వచ్చేవాళ్ళో తెలియదు. ఎందుకంటే నిన్న మొన్న ట్రాఫిక్ జామ్ అయింది, మనం చూడొచ్చు. రాజేష్ కార్పొరేషన్ ఉల్లంఘనలు ఎన్నో, శ్రీశైలం వ్యవహారంలో నాటి సీఎంకు కూడా ఫిర్యాదు. ఇక్కడ చూడండి, అంటే నిన్న
చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మిగతా మంత్రులు, అలాగే భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి వీళ్ళందరూ సమావేశమయ్యి అంటే ఒక్క కంఠంతో ఖండించారు. దీని యొక్క విశేషాలను బయటికి పెట్టారు. టీటీడీతో పాటు మరొకతో 10 దేవాలయాల్లో కూడా ఇట్లాంటి కల్తీదే సరఫరా చేసి క్యాష్ చేసుకున్నారంట. అంటే మతం బొంగుల మా దేవుడు కాదు కదా, మా దేవుడికి అయితే మా దేవుడు వీడేం చేస్తాడు, మాకు వీడేం చేస్తాడు అంటే అదే ఆలోచన. ఆ ఆలోచన కలిగించేశారు, పుట్టించేశారు. తప్పు ఎవడు చేయలేదు, ఎవడు తినలేదు, లంచాలు తీసుకుని తప్పు కాదే, డ్రగ్స్ తినడం తప్పు కాదే, ఆ తర్వాత ఏంటంటే కల్తీ చేయడం తప్పు కాదే అనే ధోరణిలోకి తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ కొన్ని గొర్రెలు ఉన్నాయి అందరూ వెనక, కాదనట్లేదు. సో ఇక్కడ చూడండి, శ్రీశైలం దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన రాజేష్ కార్పొరేషన్ ఉల్లంఘనలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యితో తయారైన లడ్డూలు నాణ్యంగా లేవని అప్పట్లోనే పలు విమర్శలు వచ్చాయి. దీంతోపాటు నెయ్యిని తక్కువ సరఫరా చేసి ఎక్కువ సరఫరా చేసినట్టుగా బిల్లు చేసుకుంటున్నారు కూడా. నాటి ఆలయ చైర్మన్ వైకాపా నేత రెడ్డివారి చక్రపాణి రెడ్డికి ఫిర్యాదులు అందాయి. మళ్ళీ ఆ తానులో ముక్కే వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే రెడ్డివారి చక్రపాణి రెడ్డి గారు. దీంతో ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిని పరిశీలించిన ఆయన వెళ్లారు. ఆ పరిశీలనలో డబ్బాలో ఉండాల్సిన పరిమాణం కన్నా తక్కువ పరిమాణం నెయ్యి ఉందని నిర్ధారణ అయింది. దీంతో ప్రతి నెయ్యి డబ్బాలో ఉన్న నెయ్యి పరిమాణం లెక్కించి ఎంత తక్కువగా ఉంటే ఆ నెయ్యి విలువకు సరిపడా చెల్లింపును తగ్గించాలని చక్రపాణి రెడ్డి ఆలయ ఉద్యోగిని ఆదేశించారు. ఆ సంస్థ పాల్పడిన ఉల్లంఘనలు నమోదు చేయాలని కూడా ఆయన సూచించారు. ఆయన సూచన ప్రకారం నాటి ఆలయ సూపరింటెండెంట్ స్థాయి అధికారి రంగస్వామి ఆయా వివరాలని నమోదు చేశారు. అంటే చూడండి, అప్పటి ఓ మంత్రి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు. రాజేష్ కార్పొరేషన్ సంస్థల అక్రమాల వివరాలను రికార్డు చేయొద్దని సూచించినా చైర్మన్ ఆదేశాల మేరకు వివరాలు నమోదు చేయడం ఓ మంత్రికి ఆగ్రహం తెప్పించిందంట. అంటే కొంచెం ఈయన అంటే మంచివారు ఉంటారు. రెడ్డివారి చక్రపాణి రెడ్డి గారు కొద్దిగా సీరియస్గా తీసుకున్న ఒక మంత్రి, ఆ మహానుభావుడు ఎవడో ఎందుకు లేరు ఆ మంత్రులు, ఆ 10 మంది లిస్టులోనే ఉంటుంది. గత 19లో గెలిచిన వైకాపా 151 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి తీస్తే మిగతా 150 కదా, 140 మందికి పాపాల గురించి ఏం తెలియదు. ఆ 10 మందే మైక్ పెట్టుకొని మీద పడిపోతుంటారు కదా, ఆ 10 మందిలో వీళ్ళొకరు ఉంటారు. ఈ మంత్రి పేరు అనవసరం. సో ఇట్లా ఎన్నో అసలు ఒక్కొక్కటిగా చూస్తే అసలు వీళ్ళకి పాపభీతి లేదా, కావాలని భ్రష్టు పట్టించాలని ఎంత ప్రీప్లాన్డ్గా చేశారా?